ఇప్పుడు పనమ్మాయి వస్తే అది పొద్దు నన్ను కొట్టింది, దానికి మాత్రం బాగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. मेरे को मालूम नहीं क्या गॉड है। అయ్యి ఉండు ఉండు, చెప్తా నీ సంగతి. నాకేం భయం? ఏంటమ్మా పొద్దున్నే ఏంటి పిచ్చాట్లు? కొంచెం చూసాడుకో. సారీ బాబాయ్. రా, పొద్దున్నే నన్ను కొడతావా? రా చెప్తా నీ సంగతి. చెప్తా, నన్ను కొడతావా? నేను ఇప్పుడు రెండుతో కొడతా. ఎవరి పైన బుద్ధి లేదా? మంజు, చూసుకోకుండా ఏంటి ఇలా వేశావ్? మంజు మంజు, పైన పిల్ల రాక్షసుంది, అదే బెలూన్ విసురుతుంది. ముందు నీ విగ్గు కదిలింది, దాన్ని సరి చేసుకో. అది చూస్తే గుర్తుపడుతుంది. ఏంటి చిన్నమ్మాయి గారిది? కాస్తైతే చచ్చేదాన్ని. రా కిందకి రా. మంజు, అమ్మయ్య. నీకు బాగా అల్లరి ఎక్కువైంది. మనుషులు చచ్చేది బతికేది కూడా తెలీదా? బుద్ధి జ్ఞానం లేదా? మంజులో వద్దు, ఆవేశపడకు. ప్రమాదం జరగలేదుగా. జరగలేదు కదా అంటావేంటి? అది నెత్తిన పడితే చచ్చేదాన్ని. విగ్గు ఊడినా రిజల్ట్ అదే. దాన్ని తిట్టి రెచ్చగొడితే ఇంకా అల్లరి చేస్తుంది. ముందు లోపలికెళ్ళి విగ్గు సరి చేసుకో. నీ అరుపులకి ఎవరైనా వస్తే విగ్గు పేకి నెగ్గదీస్తారు. మనం బయటపడి సిగ్గుపడాల్సి వస్తుంది. వెళ్ళు వెళ్ళు, త్వరగా. దాని సంగతి తర్వాత చెప్తా. ఏం చెప్పదు, వదిలి. అది కోతి, కదిలిస్తే గంతులేస్తుంది, కరిసి పీకుతుంది. వెళ్ళు మంజుల, ప్లీజ్ వెళ్ళు. అమ్మయ్యా, చూడలేదు. చూసుంటే నా పని అయిపోయేది. బతికిపోయాను. అమ్మా, ఏంటి పైగా రావంటున్నావు? ఓ వచ్చాడండి మొగాడు. ఇదిగా మొగుడు పిల్లల మధ్య వచ్చావనుకో అడ్డంగా ఇప్పుడు వాయించేసి నాడుసరికి వేసి లారీ ఎక్కించేస్తాను. నువ్వు రాయపోదాం. రమ్మంటే రావేతే. ఎగుడు దిగుడుగా తింటూ నేడపట్టి నుండు మొగుడే మర్చిపోనావా? అక్కడ మా అమ్మ అయ్యా కొడక కోడలెక్కడా అని కలవరి చేస్తావు నాదే. నువ్వు రాయే. ఏంటో దౌర్జన్యం? ఓ సాస్ దూరదానా? దూరితే దొరద తీర్చేస్తాను, దూల అనిసేస్తాను. వస్తావేటి? వస్తావా? ఇదిగా నాన్న పట్నం వచ్చి 7 రోజులు అయినాదే. నువ్వు రాయన ముద్దుల మాలచ్చి అట్లా ఇంటికి వెళ్ళి బంచెక్కి ఆ డిక్కు డిక్కు డియో డియో అలా. ఏంటే డిక్కు డిక్కు డిమ్ము డిమ్మ అంటే? ఇదేవటండి ఓసాస్, నీకు పెళ్ళైనదా? ఇంకా కాలేదు, పెళ్లి కుదిరింది. ఏయ్, ఇప్పుడు అవన్నీ అతనికి చెప్పడం అవసరమా? ఏదో అడిగారు కదా అని చెప్పాను. తప్ప? ముక్కు మొహం తెలియని వాడికి అంత వివరంగా చెప్పాలా? మన పనమ్మాయి భర్త
ఇంకా తెలిసేదేంటి? మీరు కన్ఫర్మ్ చేస్తున్నారా? తాకిన వాళ్ళు అబద్ధం చెప్పరు అంటారు. ఆయ్, ఈ అమ్మి కరెస్ట్. అతను ఏదో డెక్కు డెక్కు డెమ్ము డెమ్ము అని తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడు. ఎవడో తిక్కలుగా మాట్లాడేది నా తిక్కలు నాయాల. తిక్కలుగా కాదు, పెళ్ళైతే డిగ్గి డిగ్గి సంగతి తెలుస్తుంది. పెళ్ళైనాక తెలుస్తుందిలే. ఏటా అదరా రాతీయ బాగా రంజుకుంటుంది. నువ్వు రాయ నా కనక వాళ్ళొచ్చి ఏడు రావా నువ్వు? ఓ సాస్ రాకపోతే ఈపి విమానం మొత్తం మోగిపోతుంది. నేను రాను, ఇక్కడే ఉంటాను. నన్ను కాపాడండి అమ్మగారు. ఎవరే నా నుంచి నేను కాపాడేది? ఈ గుంటగాడేనా కాపాడేస్తావా? ఏయ్, రాను అంటే ఏంటి దౌర్జన్యం చేస్తున్నావు? రానగానే పిల్లని ఒకేసిపోతారా? పిచ్చోని అనుకున్నారేంటి? నా పిల్ల బంగారం. అత్తకైనా తీసుకుపోతా. ఇప్పుడు అత్తకే అంటది. టచింగ్లోకి వచ్చాక నువ్వే నా దేవుడు బొగుడా అని కాళ్ళ దగ్గరికి వస్తుంది. కసుబుసులాడితేనే సంసారంలో రంజు లంజు. నువ్వు రాయ పోదాం. ఇది చాలా అన్యాయం. ఓసారి ఏ తర్యా నా పంచి మీద అంచు. ఆయన భార్యను ఆయన తీసుకెళ్తానంటే అన్యాయం అది అంటావేంటి? అత్త చెప్పమ్మా. అది తను రాను అంటుందిగా. ఇక్కడుంటే తనకు మొగుడెలా? ఇది ఇది కరెక్ట్ అయిన పాయింట్ అమ్మా. నువ్వు రాయ ఎర్రగా తీస్తాను నేను. చూడండి ఏడుకొండలు గారు, మీరు రమ్మంటున్నారు, తను రానంటుంది. సమయానికి తనని పనిలో పెట్టిన మా వారు కూడా లేరు. ఇది పాయింటే. బాస్ లేకుండా ఖచ్చితంగా నువ్వే భర్తవని కన్ఫర్మ్ కాకుండా పంపం. పంపు అంటే పళ్ళు రాలిపోగలవు. మొగుడు నేను కాకపోతే నువ్వా? అడ్డుపడితే మా పగిలిద్రోయ్. నా సంగతి నీకు తెలదు. తెక్క రేగిందో పంప రేపుతా. వద్దు ఏడుకొండలు గారు, గొడవద్దు. వారు వచ్చేదాకా మీరు కావాలంటే మా అవుట్ హౌస్ లో ఉండండి. మంచి చెడు మాట్లాడుకొని మంచి చేసుకొని ఆ తర్వాత నీ భార్యని తీసుకెళ్ళు. అట్టగే అట్టయితే ఓకే. నువ్వు రాయ నా కౌజు పెట్ట రాయ. రాయ నీకు మొగుడంటే లెక్క లేకుండా పోనదేటే. మొగుడు పెళ్ళాలంటే అలా ఉండాలి. అలాగా? ఏం మనిషి అండి వాడు? ఏయ్, ఆవిడకి ఇష్టమైంది నీకేంటి? మూర్ఖుడిలా ఉన్నాడండి. మొరటోళ్ళు అలాగే ఉంటారు. ఎంత మొరటితనం ఉంటే అంత ఘాటైన ప్రేమ ఉంటుంది. ఏం ప్రేమో ఏం ఘాటో నాకు భయంగా ఉంది. లేనిపోని మొగుడు పాత్ర ఎక్కడి నుండి వచ్చింది? అంతా ఈ ధరణి ఆదిత్య గారిలో ప్లాన్ లాగానే ఉంది. ఆ దొంగ మొగుడు ఏడుకొండలు మంజులని ఏం హింస పెడుతున్నాడో ఏమో. ఓ మనసా ప్రేమలో నా ముంచేశావు తెలుసా, గుండెల్లో నువ్వు తప్పలేదే ధ్యాస. ఆ మనసే లేకపోతే ఉందా మనకి వరస, ఏ మాయ నన్ను నీకు సొంతం చేసా. ఎవరో పట్టేసి నన్ను ఓసారిలా నీపై